హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దేవి శ్రీనివాస్. అందరికీ నమస్కారం అండి. ఫ్రైడే పూజ. ఈరోజు అమ్మవారి కోసం అయితే నేను పరమాన్నం చేసుకున్నా. రాత్రి కొంచెం రైస్ నానబెట్టి ఉంచుకున్నా. కడిగేసి రైస్ పాలు కలిపి ఉడికించుకుంటే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ త్వరగా ఉడికిపోతుంది కూడా నానబెట్టి ఉంచుకుంటే రైస్. కొంచెం గీ వేడి చేసి కాజు కిస్మిస్ కూడా ఫ్రై చేసి వేసేసుకొని ఇలాచి మిరియాలు కూడా దంచి వేసుకున్నాను, బెల్లం పౌడర్ వేసి. అమ్మవారికి నైవేద్యంగా అయితే ఈరోజు పరమాన్నం చేసుకున్నాం. ఈ ఆషాఢ మాసంలో అయితే గోరింటాకు పెట్టుకోవడము, అమ్మవార్లకి నైవేద్యాలు, సలివిడి పానకం పోయడం, ఇలా ఎన్నో ఉంటాయి కదండి. తెలవపిండి ములక్కూర కూర వండుకోవడము, గోరింటాకు కూడా మనమే గ్రైండ్ చేసుకుంటూ 5 మందికి పంచిపెట్టుకోవడం, తెల్లపిండి ములక్కూర కూడా వండిన రోజు ఎవరికన్నా ఇవ్వడము. ఆషాఢ మాసంలో ఈ నెలలోనే జగన్నాథ రథయాత్ర అండ్ మొన్న మంగళవారం అయితే ఎల్లమ్మ తల్లి కళ్యాణము, ఎల్లమ్మ తల్లి ఊరేగింపు. మేము ఎల్లమ్మ తల్లి గుడి దగ్గరలోనే ఉంటామని చాలా జనం వస్తారు. చాలా అంటే చాలా జనం, అసలు రోడ్లన్నీ కూడా ఖాళీ లేకుండా చాలా రష్గా ఉంటాయి ఆ 2 రోజులు. నైవేద్యం రెడీ అయ్యాక నేను శుక్రవారం పూజ అయితే చేసేసుకున్నా. అమ్మవారికి పూజ చేసేసుకొని అమ్మవారికి హారతి ధూపము కూడా వేసేసుకున్నా.